హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. నోటిఫికేషన్ బిల్ని ఆల్లో సెట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అనేటివి నిజంగా మన భారతీయులకు, అంటే ప్రపంచం మొత్తానికి ఇది ఒక హాస్యాస్పదం, కానీ మన భారతీయులకు మరింత హాస్యాస్పదం అన్నమాట. ఎందుకంటే ఈ పాకిస్తాన్కి ఐక్యరాజ్య సమితిలో కీలకమైన పదవులు వచ్చాయి అన్నమాట. నాన్ పర్మనెంట్ పదవులే, కానీ 2026 మరియు 2028 వరకు ఈ పదవులు ఉంటాయన్నమాట పాకిస్తాన్కి. అవి ఏ పదవులు ఒకసారి చూద్దాం. మొదట 182 ఓట్లతోటి పాకిస్తాన్ అనేది నాన్ పర్మనెంట్ మెంబర్గా ఐక్యరాజ్య సమితిలో స్థానం పొందిందన్నమాట. ఇదొక పెద్ద హాస్యాస్పదము. రెండవ పదవి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబాన్ ఆంక్షల కమిటీ చైర్మన్ అంట ఈ పాకిస్తాన్. ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ అంట. ఈ ఐక్యరాజ్య సమితి ఎవరి ఇంట్రెస్ట్ల మీద నడుస్తుందో, ఎవరి ఇంట్రెస్ట్ల మీద ఉంటుందో, ఎవరు చెప్తే ఏ దేశాలకు ఏ పదవులు ఇస్తారో మనందరికీ బాగా తెలుసు. భారతదేశంలో ఉండేటటువంటి సగానికి సగం జనాలకి బాగా తెలుసు అన్నమాట. ఈ ఐక్యరాజ్య సమితి అనేది ప్రస్తుతం ఈ 2025లో ఒక క్రెడిబిలిటీ అనేది లేని సంస్థగా గుర్తించుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, మరియు ఇజ్రాయెల్ పాలెస్టీన్ వార్ జరుగుతుంది. ఈ వార్ అనేది ఇరాన్ దాకా పోవచ్చు. మన ఇండియన్ రీజియన్కి వస్తే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడము, అలాగే మన భారతదేశం విషయానికి వస్తే కాశ్మీర్ పాల్గామ్ దాడి జరిగిన తర్వాత మనం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వీటన్నింటిలో ఏది తీసుకున్నా కానీ ఐక్యరాజ్య సమితి ఇందులో చేసింది ఏదీ లేదన్నమాట. కేవలము హ్యుమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తరపు నుంచి అక్కడ ఉన్న సివిల్ జనాలకు, అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పులిహార పొట్లాలు పంచుతాం కదా మనము. వరద బాధితులు, భూకంప బాధితులు ఇలా వచ్చినప్పుడు మనం పులిహార ప్యాకెట్లు అవి ఇవి ఆహార పదార్థాలు పంచుతాం కదా, అలా పంచుతున్నారన్నమాట. దీనికోసం ఐక్యరాజ్య సమితిలో ఉన్నామా మనము అంటే కాదు ఫ్రెండ్స్. ఇదే ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి కూడా ఒక పదవి లభించింది. అయితే ఈ పదవి ఏంటంటే ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అంటే ఆర్థిక సామాజిక మండలిలో సభ్యత్వం అన్నమాట. సో పాకిస్తాన్కి ఈ పదవులు ఇచ్చిన తర్వాత ముఖ్యంగా భారతదేశము మరియు భారతీయుల తరపు నుంచి ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా మన భారతీయులు అనేవారు సోషల్ మాధ్యమాలలో చాలా వ్యతిరేకత అనేది చూపించారన్నమాట. సో దాని కారణంగా ఏమైనా భారతదేశానికి ఇలాంటి బిస్కెట్ టైపు ఆర్థిక సామాజిక మండలిలో సభ్యత్వం అని ఒక పదవి ఇచ్చారా అనేసి ఆలోచించుకోవాలి. అయితే ఈ భారతదేశ ప్రభుత్వం, అంటే మోడీ గారు, ఈ ఎన్డీఏ కూటమి, ఈ మోడీ గారిని నేను ప్రశ్నించదలుచుకున్నది ఒకటే. ఇన్ని ఏళ్ళు దశాబ్దాల తరబడి మన భారతదేశం అనేది ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకొని ఉన్నాం. ఈ ఐక్యరాజ్య సమితి నుంచి మనకు దక్కింది ఏంటి? 1971లో మరియు కార్గిల్లో మనము పాకిస్తాన్ తోటి యుద్ధాలు చేసి గెలిచినా కూడా ఇదే ఐక్యరాజ్య సమితి కలగజేసుకొని మరి పాకిస్తాన్లో మనం సాధించినటువంటి భూభాగాన్ని కూడా వదులుకునేలాగా చేసి, పైగా కాశ్మీర్లో పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా పాకిస్తాన్ చేతిలో పెట్టవలసి వచ్చింది అంటే దానికి కారణం ఈ ఐక్యరాజ్య సమితి చేసిన చర్చలే. అసలు ఈ ఐక్యరాజ్య సమితి ముందు నుంచి భారతదేశానికి ఎప్పుడూ చేసింది నష్టమే తప్పితే ఈ ఐక్యరాజ్య సమితి వల్ల భారతదేశం పొందింది ఏంటి? మన భారతదేశ ప్రభుత్వాన్ని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు గత కొన్నేళ్లుగా ఇదే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు కావచ్చు, ఫ్రాన్స్, రష్యా, వీళ్ళు పబ్లిక్గా చెప్తారు భారతదేశానికి పర్మనెంట్ సీట్ అనేది, అదే శాశ్వత సభ్యత్వం అనేది ఇవ్వాలి అని చెప్పేసి, దానికి మేము మద్దతు ఉంటున్నామని చెప్పేసి వీళ్ళు బయట మాట్లాడుతూ వెనక కుటిల రాజకీయాలు అనేటివి చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఎందుకంటే మన పక్కనున్న చైనా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పేసి మద్దతుగా ఓటేసినా కానీ చైనా తన వీటో పవర్ని ఉపయోగించి ఆ శాశ్వత సభ్యత్వాన్ని భారతదేశానికి దక్కకుండా చేస్తుంది అని వీళ్ళందరికీ తెలుసు. అలాంటప్పుడు మన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో ఉండటం వల్ల లాభం ఏమిటి? అండ్ మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, ఈ పాకిస్తాన్ గవర్నమెంట్, ఈ పాకిస్తానీలు కావాలని ఈ కాశ్మీర్ ఇష్యూని
యునైటెడ్ నేషన్లో సంబంధం లేని చర్చల టైంలో కూడా నోరు తెరిస్తే కాశ్మీర్ 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 అని మాట్లాడుతూ ఒకానొక టైంలో ఇదే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది అక్కడ తెరుస్తాము, అక్కడుండి పీస్ అంత శాంతిగా జరిగేటట్టు చూస్తాము అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి టీంని అనే దాన్ని జమ్మూ కాశ్మీర్కి పంపించింది అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి వాళ్ళు వచ్చిన దగ్గర నుండి వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ ఖర్చులు మీరు అర్థం చేసుకోండి. టీఏ డిఏ నానాక చెత్త చెదారం అంతా భారతదేశ ప్రభుత్వం భరాయించింది. ఐక్యరాజ్య సమితి నుంచి వీళ్ళు ఇక్కడ వచ్చి చేసింది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి గ్రూపులకు ఇన్ఫో ఇవ్వటము, వాళ్లకు సహాయం చేస్తుండటము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని యునైటెడ్ నేషన్స్ నుంచి యునైటెడ్ స్టేట్స్కి ఇలా పంపించటము డేటా అనేది వీళ్ళు లోకల్లో చేసిందే అదే అన్నమాట. సో మన మోడీ గారు మాకు ఇక్కడ ఏ ఐక్యరాజ్య సమితి యొక్క టీము ఏమీ అవసరం లేదు, కాశ్మీర్లో మీరంతా వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేయడం జరిగింది. లేకపోతే ఎవరు పెట్టుకుంటారు వాళ్ళకి జీతభత్యాలు? పోనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు చేస్తున్న ఉపయోగం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఇక్కడున్న డేటాని, ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ని మొత్తం ఐక్యరాజ్య సమితికి చేరవేస్తే వీళ్ళంతా కలిసి మన మీద కుట్రలు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారన్నమాట. ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి ఒక సపరేట్ ఆర్మీ ఉంటుందన్నమాట. ఈ ఆర్మీకి డిఫరెంట్ దేశాలు అనేవాళ్ళు తమ సైన్యంలో నుంచి కొంతమందిని పంపిస్తారన్నమాట. అయితే మన భారతదేశంలో నుంచి కొంతమందిని ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్స్కి పంపించడం జరుగుతుందన్నమాట. ఈ ఐక్యరాజ్య సమితి మన సైనికులను తీసుకెళ్లి ఆఫ్రికా బాగా ఎక్కడైతే ఈ గ్రూపులు మిలిటెంట్లు ప్రమాదకరమైనటువంటి దేశాలకు పంపించి ఈ పశ్చిమ దేశాల యొక్క ఇంట్రెస్ట్లను అక్కడ మన ద్వారా చేయించుకుంటుంటారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించాలి. ఐక్యరాజ్య సమితి నుంచి బయటికి వచ్చేసి ఎప్పుడైతే ఈ ఐక్యరాజ్య సమితి కూటములు జరుగుతాయో అదే సమయంలో ఈ బ్రిక్స్ సమ్మిట్లు మరియు గ్లోబల్ సౌత్కు సంబంధించినటువంటి సమ్మిట్లు చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, భారతదేశం వెనుక 120 దేశాలు ఐక్యరాజ్య సమితి నుంచి వదిలేసి భారత్తో వచ్చేస్తాయి. సో మీ అందరికీ ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.